Right. Good morning. Sit down, all of you. ఓకే కృష్ణుడు అయిపోయింది కదా వేరేది. కృష్ణుడు అర్జునుడిది అయిపోయింది. ఇది వేరే స్టోరీ, కృష్ణుడికి సంబంధించింది. ఓకే, సో ఈ స్టోరీ చెప్పే ముందు మీకు ఒకటి ఏంటంటే యుగాస్ గురించి తెలుసు కదా. యుగాలు ఎన్ని యుగాలు ఉన్నాయి ఐడియా ఉందా మీకు ఏమైనా? ఆల్రెడీ చెప్పిందా మీకు? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఓకే, సో కృష్ణుడు అవతారం ఎప్పుడు? విష్ణుదేవుడు కృష్ణుడు లాగా అవతారం ఎత్తిండు, రాముడు లాగా అవతారం ఎత్తిండు. సత్యయుగంలో కొన్ని అవతారాలు ఎత్తిండు, మత్స్య అవతారము, కూర్మ అవతారము, నరసింహస్వామి అవతారము, అట్లా అవతారాలు ఎత్తిండు. ఇది సత్యయుగంలో. ఓకే, త్రేతాయుగంలో రాముడి అవతారం, రాముడి అవతారంలో హనుమంతుడు కూడా ఉంటాడు. నెక్స్ట్ ద్వాపర యుగంలో కృష్ణుడి అవతారం. ఎవరి అవతారం? కృష్ణ భగవానుడి అవతారం. సో అందులో కూడా హనుమంతుడు ఉంటాడు. అంటే హనుమంతుడు ఏంటంటే చిరంజీవి. చిరంజీవి అంటే ఎప్పుడు అలా బతికే ఉంటారు, చావు లేదు. చిరంజీవి అంటే చావు లేదు, ఎప్పటికీ అన్ని యుగాలలో ఉంటాడు. సో అట్లా ఆ ద్వాపర యుగంలో కృష్ణుడి టైంలో కూడా హనుమంతుడు వాళ్ళిద్దరి ఒకటి స్టోరీ చెప్తారు. క్లియరా? రైట్. సో ద్వారక అంటే తెలుసు కదా. ద్వారక ఒక ప్రదేశం, కృష్ణుడి మహల్ అంటే కింగ్డమ్ అక్కడే ఉంటది. సో ద్వారకలో కృష్ణుడు తన రూమ్ లో మంచిగా రిలాక్స్ పడుకొని ఉంటాడు. రైట్, ఆ టైంలో ఏం వర్క్ లేదు, పడుకొని ఉంటాడు. అయితే కృష్ణుడి వాహనం వచ్చేసి తెలుసా? కృష్ణుడి వాహనం పీకాక్ కాదు, గరుడ పక్షి. గరుడ పక్షి చాలా స్పీడ్ గా పోతుంది. గరుడ అన్నిటికన్నా వేగంగా ఫ్లై అవుతుంది. రైట్. సో గరుడ పక్షి ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు అనుకుంటుంటది, నేను చాలా స్పీడ్ గా వెళ్తాను, ప్రపంచంలో నాకన్నా స్పీడ్ ఎవరు పోరు, కృష్ణుడు ఎక్కడ పోవాలన్నా నన్ను పిలుస్తాడు, నా పైన కూర్చుంటాడు, నేను తీసుకొని వెళ్తా, చాలా స్పీడ్ వెళ్ళిపోతా. అంటే దానికి ఏంటంటే ఒక ప్రౌడ్ అంటే అహం అంట కదా. అరే దీనికి బాగా ఎక్కువైందిరా, పొగరు ఎక్కువైందిరా అంటారు, పొగరు లాగా. సో అట్లా ఫీల్ అయిపోతుంటది. కృష్ణుడు నేను లేకపోతే కృష్ణుడు ఎక్కడ అంత స్పీడ్ పోడు, నేనే తీసుకెళ్తా, దేవుడు అని తెలుసు, ఆయన నా హెల్ప్ లేకుండా ఏం చేయలేడు అన్న ఒక అహం ఉంటుంది. సో కృష్ణుడు మంచిగా రిలాక్స్ గా మంచిగా బెడ్ మీద పడుకొని ఉంటాడు మంచిగా, కానీ అన్ని వింటుంటాడు, చూస్తుంటాడు, దేవుడు కాబట్టి అన్ని తెలిసిపోతాడు. ఓకే అని మంచిగా స్మైలింగ్ ఇస్తుంటాడు. నెక్స్ట్ సుదర్శన చక్రం. సుదర్శన చక్రం తెలుసా? కృష్ణుడు ఎప్పుడు ఎవరైనా పీక కట్ చేయాలంటే సుదర్శన చక్రాన్ని పిలుస్తాడు, వదిలేస్తాడు. ఇక అది ఎక్కడున్నా ఏం ఎట్లున్నా ఆ పని చేసుకొని వస్తుంది. అవునా? రైట్. సో సుదర్శన చక్రం కూడా ఏమనుకుంటుంటది అప్పుడు అక్కడ, అన్నిటికన్నా పవర్ఫుల్ వెపన్ నేనే, నాకన్నా పవర్ఫుల్ ఎవరు లేరు, ఏ వెపన్ అయినా నా ముంగట ఇంతే, నేను ఒకసారి పోయినానంటే పని పూర్తి చేసుకొని వస్తా అని అంటుంటది. అంటే కృష్ణుడు ఎవరిని చంపాలన్నా నన్నే వాడతాడు. అది కూడా అనుకుంటుంది, అమ్మ కృష్ణుడు నా హెల్ప్ తీసుకుంటున్నాడు, నేను లేకపోతే కృష్ణుడు అంతా ఏం చంపలేడు, అంతమంది రాక్షసులను వాళ్ళని చంపాలంట, నాతోనే పని చేపించుకుంటాడు అని అది కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది, నాకన్నా పవర్ఫుల్ ఎవరు లేరు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొక దగ్గర రూమ్ లో సత్యభామ కృష్ణుడి వైఫ్. ఓకే, వైఫ్. సత్యభామ కూడా రూమ్ లో అనుకుంటాడు, నాకన్నా బ్యూటిఫుల్ అంటే నాకన్నా స్మార్ట్, నాకన్నా బ్యూటిఫుల్ ఎవరు లేరు ఈ ప్రపంచంలో అని అనుకుంటుంది. అంటే ఆమె చాలా స్మార్ట్ ఉంటుంది సత్యభామ. సో నాకన్నా స్మార్ట్ ఎవరు లేరు, చాలా బ్యూటిఫుల్ నేను. త్రేతాయుగంలో సీతాదేవి అందరూ స్మార్ట్ ఉన్నది అంటారు. సీతా తల్లి అందరికన్నా బ్యూటిఫుల్. అందుకే రావణాసుడు కూడా సీతమ్మని కిడ్నాప్ చేస్తాడు. అవునా? అంటే పెళ్లి చేసుకుందామని కిడ్నాప్ చేసుకుంటాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని సీతాదేవి నేను చేసుకోను అంటది. అది రామాయణం స్టోరీ. ఓకేనా? సో అంత స్మార్ట్ ఉంటుంది అనమాట. సో సత్యభామ ఏమనుకుంటుంది, సీతమ్మ తల్లి ఎట్లా స్మార్ట్ ఉంటుంది, అసలు రాముడు ఆ టైంలో నన్ను చూడలేదు,
నన్ను చూస్తే సీతమ్మను పెళ్లి చేసుకోకపోతుండే, నన్నే చేసుకుంటుండే అని అనుకుంటుంది. అంటే నేను అంత స్మార్ట్ ఉంటా, సీతమ్మ కన్నా నేను స్మార్ట్ ఉంటా అని ఆమె కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంటది ఆమె అందం గురించి. సో కృష్ణుడు మంచిగా అన్ని వింటుంటాడు, రైట్. సో కృష్ణుడు ఒకటి డిసైడ్ చేశాడు, అరే వీళ్ళ ముగ్గురికి ఏదో ఒకటి ఐ హ్యావ్ టు టీచర్ లెసన్, అంటే వీళ్ళకి నేర్పియాలి, వీళ్ళకి బుద్ధి ఇది చేయాలి. సో ఏం చేస్తాడు, గరుడ పక్షిని పిలుస్తాడు. గరుడ రా అనగా గరుడ వస్తాడు. వచ్చిన తర్వాత గరుడ చెప్తాడు, గరుడ హనుమంతుడు ఒక ప్రదేశంలో ఒక పర్వతం పైన మంచిగా మెడిటేషన్ లో ఉంటాడు, హనుమంతుని తీసుకొని రా, చెప్పు ఇట్లా నేను పిలిచిన అని చెప్పు అంటాడు. అందువల్ల ఏమంటాడంటే, రాముడు తన ప్రభువు రాముడు పిలిచిండు, రమ్మను వస్తాడు, వేరే వాళ్ళు ఎవరు పిలిచినా రాడు, రాముడు పిలిచిందంటే వస్తాడు అని గరుడ పక్షిని చెప్తాడు. గరుడ అంటది సరే ప్రభు నేను వెళ్తాను అంటే ఫస్ట్ ఏమంటుడా, ఓహో హనుమంతుడా ఆ ముసలాయననా, ఓకే 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 నేను తీసుకొస్తాను, నేను నా పైన వీపైన కూర్చోబెట్టుకొని తీసుకొస్తాను అని అంటారు. అంటే ఆ పర్వతం చాలా దూరం ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. ఈ ద్వారకాను ఇక్కడ ఉంటుంది, అది ఎంతో దూరం ఉంటే ఎన్నో డేస్ టైం పడుతుంది జర్నీ వెళ్ళి రావడానికి. సో గరుడ పక్షి ఏంటంటే ఎంతసేపు నేను ఇట్లా పోతా, ఇట్లా వస్తా, చాలా స్పీడ్గా పోతా, స్పీడ్ వస్తా, అన్నట్టు నేను మీద దూసపెట్టుకొని తీసుకొని వస్తా, ఇట్లా సరే ప్రభావ నేను తీసుకొని వస్తాను, నేను చెప్పేసి వస్తాను అని అంటాడు. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలుస్తాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి, సుదర్శన నువ్వు మెయిన్ గేట్ ఉంటుంది, ఇండోర్ ఉంటుంది కదా, అక్కడ నువ్వు కాపలాగాయి, అంటే సెక్యూరిటీగా ఉండు, నేను లోపల రెస్ట్ తీసుకుంటున్నా, ఎవరిని లోపల రానియొద్దు అని అంటాడు. ఎవరిని రానియొద్దు, ఎవరైనా కానీ రాజు కానీ ఎవరైనా కానీ ఎవరిని రానియొద్దు, నేను ఇక్కడే ఉంటా అంటే సుదర్శన చక్రం ప్రభు అని వెళ్ళిపోతాడు. సుదర్శన చక్రం చూసినావా, నా హెల్ప్ తీసుకుంటున్నాడు దేవుడు, నేను లేకపోతే కాదు ఎవరైనా రావచ్చు, అంటే నేను అంత స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి నా హెల్ప్ తీసుకుంటున్నాడు అని అది కూడా ఫీల్ అవుతుంది. అది కూడా పోయి మెయిన్ డోర్ దగ్గర చలో కాపలా కాస్తారు, రైట్. ఇంత మెయిన్ టైంలో అక్కడ గరుడ పక్షి వెళ్ళిపోతుంది. హనుమంతుడిని ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే అడ్రస్ ఇస్తాడో ఏదో పర్వతం పేరు ఉన్నది, ఆ పర్వతం పైన మెడిటేషన్ చేసుకుంటున్నాడు, అక్కడ వెళ్ళి చెప్పిన అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతుంది, అంటే ఆ స్పీడ్ లో పోయి అక్కడ ల్యాండ్ అయింది అనుకోండి, హనుమంతుడి ముంగట ల్యాండ్ అయిపోతుంది, దిగుతుంది. దిగగానే ఆ స్పీడ్ కి ఆ శబ్దానికి మొత్తం అక్కడ తుఫాన్ లాగా వస్తుంది అనమాట, ఆకులు వీకులు అన్ని ఎదుర్కొంటాయి, చెట్లు ఉంటాయి. కానీ హనుమంతుడు మాత్రం ఇంత కూడా కదలాడు, మంచిగా మెడిటేషన్ లో ఉంటాడు. మెడిటేషన్ లో ఒకటే పేరు రామ్ 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 అని అంటుంటాడు, అంత లీనమైపోతాడు, అంత భక్తిలో ఉంటాడు. సో గరుడ పక్షి దిగిన తర్వాత పరిచయం అవుతారే, ఇంత సౌండ్ వచ్చింది, ఇంత తుఫాన్ లాగా వెదర్ ఇట్లా చేంజ్ అయిపోయింది, నేను రాగానే అంత స్పీడ్గా దిగగానే హనుమంతుడికి అసలు పడతలేదు, అసలు ఇంత కూడా ఏం లేదు అని పిలుస్తుంది, హనుమా హనుమా అని పిలుస్తుంది. పిలవగానే మెల్లిగా హనుమంతుడు కళ్ళు తెరుస్తాడు. తెలిసి ఆ గరుడ చెప్పండి అది ఇది అన్నట్టు. సో ఇద్దరు మాట్లాడతారు, చెప్తుంది గరుడ చెప్తుంది, ఇట్లా మీ ప్రభువు రాముడు ద్వారకాలో ఉన్నాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు అని అంటది. సో రాముడు పేరు వినగానే హనుమంతుడు కూర్చో, అబ్బా నా ప్రభువు నన్ను చూడడానికి వచ్చిందా, నన్ను పిలుస్తున్నాడా, నేను తప్పకుండా వస్తాను, మీరు వెళ్ళండి మీ వెనకాల వస్తాను అంటది. అయితే గరుడ పక్షి నవ్వుతుంది, ఏంటి హనుమా నువ్వు ఇప్పుడు ముసలైన అయిపోయి నువ్వు అంత దూరం ప్రయాణించలేవు, నువ్వు వచ్చే లోపల చాలా టైం పడుతుంది, నా వీప్ పైన కూర్చో, నేను ఇట్లా వెళ్ళిపోదాను, స్పీడ్గా వెళ్ళిపోదాను, నేను చాలా స్పీడ్గా, నేను నాకన్నా ఎవరు స్పీడ్గా పోలేరు అని అంటాడు. హనుమంతుడు అంటే ఓ లేదు గరుడ నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను, నాకు నేను రాగలుగుతాను అని అంటాడు. ఇక గరుడు అంటే ఇక నేను చెప్పిన మాట వినాడేమా, సరే హనుమా నీ ఇష్టమా, నేను మాత్రం వెళ్ళిపోతున్నాను, సప్న వెళ్ళిపోతుంది, స్పీడ్ వెళ్తుంది. ఇక పోయేటప్పుడు ఇంత స్పీడ్ పోతే ఎంత విరిగి చూస్తాడు, హనుమంతుడు అసలు ఎక్కడ కనిపించాడు. ఇక అనుకుంటారు ఇక ఈయన సులభన తెల్లాడుతుంది, ఎన్ని రోజులు పడుతుందో ఏమో, నేను మాత్రం నా పని చేసుకున్నాను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వెళ్ళిపోతుంటది. అప్పుడు ఇంకా రాలేదు, అక్కడ దాకా వెళ్ళలేదు, ద్వారకాకి వెళ్ళలేదు. వెళ్ళే లోపల ఇక్కడ ఏమవుతుందంటే ద్వారకా దగ్గర ఎంట్రెన్స్ దగ్గర సుదర్శన చక్రం ఉంది కదా, హనుమంతుడు వచ్చేస్తాడు. హనుమంతుడు గరుడ ఇంకా రాలే, గరుడ ఇంకా ఇంకా చూసుకుంటే హనుమంతుడిగా రాలే అనుకుంటాడు, ఇది హనుమంతుడు ఆల్రెడీ వచ్చేసింది. సరే కూర్చోరా, వచ్చేసిన తర్వాత సుదర్శన చక్రం ముంగట్టు ఉంటుంది, హనుమంతుడు లోపలికి వెళ్తుంటాడు. లోపలికి వెళ్ళుతుంటే సుదర్శన చక్రం ఆపుతుంది.
హనుమా ఆగు, నువ్వు లోపలికి వెళ్ళొద్దు అది ఇది అంటది. లేలే, నా ప్రభు రాముడు నన్ను చూడాలని నన్ను పిలిచిండు, నేను వెళ్తాను, నన్ను దారిగు, నేను వెళ్తాను లోపలికి అంటే, లేదు ఇది ఆర్డర్స్ నాకు వచ్చినాయి, నేను మాత్రం ఎవరిని పంపాను, వెళ్ళడానికి వీళ్ళది ఇక్కడ అది ఇది అంటారు. ఇద్దరు కొంచెం బయస్ అవుతారు గట్టిగా. హనుమంతుడు ఇట్లా నేను వెళ్తాను అంటే సుదర్శన దగ్గర కోపం వస్తుంది. కోపం వచ్చి అని హనుమంతుడు పైకి పోతుంది. ఇక అది చక్రం పోయిందంటే ఒకటే కట్ చేస్తుంది. వెళ్తుంటే హనుమంతుడు ఇట్లా పట్టుకుంటుంది అని, రైట్. సుదర్శన చక్రాన్ని ఇట్లా పట్టుకుంటాడు. అంటే దీనికి చాలా పవర్, నేను చాలా స్ట్రాంగ్ అది. హనుమంతుడి గురించి తెలియదు, హనుమంతుడి పవర్స్ ఎంత. హనుమంతుడు ఇట్లా పట్టుకుంటాడు, వేసి ఇట్లా చూస్తాడు, ఏంద్రా ఇది నేను అన్న లోపల పోనిస్తలేదు అని ఏం చేస్తాడు, లాటైనా మింగేస్తాడు. సుదర్శన చక్రాన్ని లాటైనా మింగేస్తాడు, నోట్లో పెట్టేసుకుంటాడు. నోట్లో పెట్టేసుకోగానే ఏంటి దారి ఫ్రీ అయిపోయింది. మెల్లిగా లోపలికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు చూస్తాడు, అక్కడ దాకా అయిపోయిన తర్వాత గరుడు వస్తాడు. గరుడ పక్షి వస్తుంది. గరుడ పక్షి వచ్చి ల్యాండ్ అవుతుంది అక్కడ దిగానే. చూస్తుంది, అరే అంటే గరుడ పక్షి ఏంటంటే, గరుడ పక్షి కూడా తెలుసు ఇక్కడ ఎవరు లేనప్పుడు సుదర్శన చక్ర ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది అని. అది చూస్తుంది, అరే సుదర్శన్ లేడు, ఏంటి ఎక్కడ పోయిండు అని అది కూడా ఆలోచిస్తుంది. ఎక్కడైనా పోయిండు వచ్చిలే అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి కృష్ణుడిని చూస్తుంది. చూసి, ప్రభు నా పని అయిపోయింది, నేను వెళ్ళొచ్చిన, హనుమంతుడికి చెప్పినాను రా నా ఎంబడి రా, నేను ఈ పైన కూర్చోబెట్టుకుంటాను, తీసుకెళ్తాను అంటే వినలేదు. వినకుండా అక్కడే నేను వస్తాను, మీరు వెళ్ళండి అన్నాను. నేను వచ్చేసాను ప్రభు, నా పని అయిపోయింది. మరి హనుమంతుడు వచ్చే లోపల ఎంత టైం అవుతుందో ప్రభు నాకు తెలియదు అని అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అట్లనా సైడ్ పక్కకు చూడు అంటాడు. గరుడ ఏంటి ప్రభు అటు పక్కన చూడు అంటే, పక్కన చూస్తే హనుమంతుడు అలా కూర్చొని మంచిగా భయం చేస్తుంటాడు. హనుమంతుడు కూర్చొని మంచిగా రామ్ 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 అంటుంటాడు. గరుడ పక్షి చూసి పరేషాన్ అవుతుంది. అరే నేను ఇది ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసి భజన కూడా చేసేస్తున్నాడు, రామ్ రామ్ అంటున్నాడు, ఇదేంటి ఇంత తొందరగా ఎట్లా వచ్చిండు అని అని పరిచయం అయిపోతుంది. అంటే దానికి కొంచెం తగ్గిపోతుంది, దిగుతుంది, క్రౌడ్ పొగరు దిగుతుంది. నేను ఇంత స్పీడ్ అనుకున్నాను, ఇంత స్పీడ్ అనుకున్నా, హనుమంతుడిని తీసుకురా నా పైన కూర్చోబెట్టుకుని రా అంటే రాలేదు, ఇక్కడికి ఎట్లా వచ్చిండు అని పక్కన నిలబడతాడు. ఇట్లా తల దించుకొని నిలబడతాడు. కృష్ణుడు అప్పుడు హనుమంతుడితో హనుమా అంటే, హనుమంతుడు కళ్ళు తెరిచాడు, ఏంటి నీ నోరు అంత ఇట్లా ఉబ్బిపోయింది ఎందుకు, ఏమున్నది అంటే, అప్పుడు పని ఉంచుతాడు. అలాగే సుదర్శన చక్ర పడుతుంది కింద, సుదర్శన చక్ర పడుతుంది. అయితే కృష్ణుడు చూసారు, ఇదేంటి సుదర్శన చక్ర నీ నోట్లో ఎట్లా ఉంది అంటే, ఏమో ప్రభు నన్ను లోపల రానిస్తలేదు, అందుకే దాన్ని నోట్లో పెట్టేసుకున్నాను, మింగేశాను అంటే. అప్పుడు సుదర్శన చక్ర కూడా అనుకుంటుంది, నేను ఇంత పవర్ఫుల్ వెపన్ని నాకన్నా ఎవరు లేరు, నాకన్నా స్ట్రాంగ్ ఎవరు లేరు అనుకుంటే నన్ను ఇట్లా పట్టుకొని నోట్లో పెట్టేసుకున్నాడు అని. అది కూడా దాని కూడా కొంచెం పొగరు అనిపోతుంది, నిలబడుతుంది సైడ్. ఇక కృష్ణుడు హనుమంతుడిని పిలుస్తాడు. హనుమంతుడు మంచిగా ప్రేమగా మాట్లాడుతుంటాడు. హనుమంతుడు కృష్ణుడు ఏం చెప్తాడు, సరే హనుమ, సీతమ్మ తల్లి లోపల ఉంది, నీకోసం మంచి వంటకాలు అవి ఇవి చేసి పెట్టింది, నువ్వు వస్తున్నావు అని తెలిసి వెళ్ళి తిను అని అంటాడు. అనగానే హనుమంతుడు సంతోషించి, అబ్బా సీతాదేవి కూడా వచ్చిందా నన్ను కలవడానికి అని అని లోపలికి వెళ్తాడు. ఇక్కడ రూమ్ చూపిస్తే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఎవరు సత్యభామాదేవి ఆడ కూర్చొని ఉంటుంది, మంచిగా టోన్ పైన ఇట్లా కూర్చొని ఉంటుంది, మంచిగా స్మార్ట్ ఉంటుంది కదా, మంచిగా అన్ని వజ్రాలు అవి వేసుకొని మంచిగా కూర్చుంటుంది, మంచిగా తయారై కూర్చుంటుంది. అంటే ఆమె నాకన్నా అందగతే ఎవరు లేరు అని అందులో తయారై కూర్చుంటుంది. హనుమంతుడు పోతాడు లోపల, అక్కడ చూస్తాడు సత్యభామ చూస్తాడు. కానీ సీతాదేవిని ఎక్కుతుంటాడు. ఆయన అనుకుంటాడు, అరే నేను స్మార్ట్ నన్ను చూస్తలేడు అని చూసి వెళ్ళిపోతాడు. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. సత్యభామ కూడా వెనకాల వస్తుంది, ఏంటి ఇట్లా నన్ను చూడనట్టు వెళ్ళిపోతున్నాడు. అయితే వచ్చి కృష్ణుడితో అంటాడు హనుమంతుడు, అంటే కృష్ణుడితో అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అతని భక్తి ఎంత ఉందంటే కృష్ణుడు కూడా రాముడు లాగానే కనపడతాడు ఎవరికి, హనుమంతుడికి. ఎందుకంటే రాముడు పిలిచిండు అంటేనే కదా వచ్చిండు, ఈ ప్రభు రాముడు పిలిచిండు అంటే వచ్చిండు. వచ్చిన తర్వాత చూస్తాడు, కానీ కృష్ణుడే. కానీ ఆ భక్తి ఎట్లా ఉంటుంది అంటే, కృష్ణుడే రాముడు అవుతాడు తెలుసా, రాముడు అవతారం త్రేతాయుగంలో, కృష్ణుడు అవతారం ద్వాపర యుగంలో. సో రాముడు లాగానే కనపడతాడు హనుమంతుడికి. సో హనుమంతుడు నా ప్రభు పిలిచాడు అని మంచిగా కూర్చుంటాడు.
సో ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రభు ఎక్కడ ఉంది సీతమ్మ తల్లి అన్నావు, లోపల ఉన్నాను, ఎవరు లేరు, సీతమ్మ కనపడలేదు నాకు, అక్కడ ఇక్కడ ఎవరో పని అంటే అప్పుడు ఆమె అనుకుంటది, అంటే నన్ను ఇట్లా అంటున్నాను అంటే సీతాదేవి ఇంకా ఎంత బాగుంటుందో అని అప్పుడు ఊహించుకుంటది. అదేనా సీతమ్మదేవి ఎంత. సో అప్పుడు ఆమె కూడా పాపం తల దించి, ముగ్గురు తల దించి కూర్చుంటారు. అంటే ముగ్గురికి ఒక పొగరు ఉండే, ప్రౌడ్ ఉండే, అంటే నేనే గ్రేట్, గరుడ పక్షి నేనే గ్రేట్, నాకన్నా స్పీడ్ ఓవర్ పరిగెత్తు కానీ, సుదర్శన్ చక్రం ఏమో నేనే స్ట్రాంగెస్ట్ వెపన్, నాకన్నా స్ట్రాంగ్ ఎవరు లేరు అని సుదర్శన్ చక్రం అనుకుంటది. సత్యభామ ఏమో నాకన్నా స్మార్ట్ ఎవరు లేరు, నేనే బ్యూటిఫుల్, ప్రపంచంలో యూనివర్స్ లో నేనే బ్యూటిఫుల్ అని ఆమె అంటుంది. సో ముగ్గురికి ఇప్పుడు అర్థమైపోయింది, ఆహా మనకన్నా ఉన్నారు, పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారు, మనం కాదు అని వాళ్ళు తలదించే. సో ఇది కృష్ణుడు కావాలని చేస్తాడు అనమాట. కావాలని ముగ్గురిని వింటాడు కదా, విన్నాడు పడుకొని వింటాడు కదా, విని అరే వీళ్ళు ముగ్గురిని ఎట్లగైనా వీళ్ళ పొగరు కొంచెం దించాలి అని ఈ ప్లాన్ వేస్తాడు. హనుమంతుని పిలిపిస్తాడు, హనుమంతుని ద్వారా ముగ్గురిని అనవేస్తాడు. దిస్ ఇస్ అ స్టోరీ. ఓకే రైట్. ఓకే రైట్. దీంట్లో మోరల్ ఉంది. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ? చెప్పగలుగుతారు ఎవరైనా? చెప్పండి, ఆలోచించండి, తెలుస్తుంది. ఎవరికి వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ కావద్దు. ఓకే, అహం అంటే పొగరు ఉండొద్దు. రైట్. ఇంకా ఇంకేంటి చెప్పరా? నువ్వు అన్నిటికీ లేస్తుంటావు కదా, అన్నిటికీ అరుస్తుంటావు చెప్పు. సో ఎంత ఎదిగినా ఎదిగి ఉండాలి. అర్థమేదా? ఎంత ఎదిగినా ఇప్పుడు క్లాస్ లో, ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఫస్ట్ ఉన్నారు, ఓ నేను ఫస్ట్ నేను నాకన్నా ఇంటెలిజెంట్ ఎవరు లేరు అది ఇది అని అనుకున్నారు అనుకోండి, ఆ ఫీలింగ్ తెచ్చుకోదు ఎప్పుడు. వేరే వాళ్ళు కష్టపడ్డారు అనుకోండి, మీకన్నా టాప్ అవుతారు. సో మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. యూ షుడ్ బి డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్ అంటే మనం ఒదిగి ఉండాలి. అర్థమైందా? బాగుందా స్టోరీ? స్టాప్. రైట్, అయిపోయింది కదా. సరే రా, వెళ్ళిపోతాను.